నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుంది. మహిళల ఆరోగ్య పరిరక్షణకే స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమం. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ అంజిబాబు. కాళ్ళకూరులో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాల్లో పాల్గొని పూర్ణాహుతి నిర్వహించిన డిప్యూటీ స్పీకర్ త్రిపులార్ దంపతులు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు సంతకాల సేకరణ. దొంగ ఓట్లకు వ్యతిరేకంగా భీమవరంలో సంతకాల సేకరణ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరికుమార్ రాజు. సనాతన ధర్మ పరిరక్షణతోనే ప్రపంచ శాంతి. శతాధిక వృద్ధులు హిమాలయ యోగి సదానందగిరి స్వామి మహారాజ్. మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబమంతా ఆరోగ్యంగా ఉంటుందని మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్యవంతమైన స్త్రీ దేశానికి అవసరమని, వైద్య పరీక్షలు, సూచనల ద్వారా ఆరోగ్యవంతమైన మహిళలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయని అన్నారు. అక్టోబర్ 2వ తేదీ వరకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళలకు, ఆడపిల్లలకు 14 అంశాలలో వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ పరీక్షల నిర్వహణ, రిఫరల్ సేవలు అందించడం, కిశోర బాలికలకు, మహిళలకు రక్తహీనత పరీక్షల నిర్వహణ, చికిత్సలు చేయడం జరుగుతున్నాయని, వీటిని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, ఏపీఐఏసీ డైరెక్టర్ చనమల చంద్రశేఖర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోల నాగేశ్వరరావు, ఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్, వబిలిశెట్టి రామకృష్ణ, బీజేపీ పట్టణ అధ్యక్షులు అడబాల శివ, వబిలిశెట్టి ప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అనంతరం 24వ వార్డులోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మహిళ ఆరోగ్యంగా ఉంటే, స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని ఆలోచన చేసి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏమైనా కార్యక్రమం చేయగలుగుతాం. ఆరోగ్యం లేకపోతే మనం ఏ పని చేయలేము. ఏ పని చేయాలన్నా, అభివృద్ధి చెందాలన్నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి. కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే చిన్న సమస్య వచ్చినా దాన్ని వైద్యం చేయించుకోవాలి. అది జ్వరమే కదా తగ్గిపోతే హాస్పిటల్కి ఎందుకు లేని అశ్రద్ధ చేయకూడదు. అలా చేసినట్లయితే కొన్ని ప్రమాదాలకి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ ని అటెండ్ అయినట్లయితే ఆరోగ్యకరమైన కార్యక్రమాలు చేసుకుంటే అవకాశం వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటే మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. మీ కుటుంబం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ప్రతి దానిలోనూ శ్రద్ధ వహించాలి.
బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. బలవర్ధకమైన ఆహారం తీసుకోవడమే కాకుండా టైం టు టైం ఆహార అలవాట్లు చేసుకోవాలి. పరిశుభ్రంగా ఉండాలి. ఇవన్నీ పాటించినట్లయితే ఆరోగ్యానికి మూల కారణాలు అవుతాయి. పరిశుభ్రాన్ని పాటించాలి. ముఖ్యంగా ఇప్పుడు ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయటం, షుగర్ టెస్ట్ చేయటం, బీపీ టెస్ట్ చేయటం, క్యాన్సర్ టెస్ట్ చేయటం, వారికి మందులు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. యువత చేత బ్లడ్ క్యాంప్ కూడా పెట్టబడటం జరిగింది. మరి యువకులు వచ్చి బ్లడ్ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా పాల్గొని వచ్చే నెల 2వ తారీఖు వరకు కూడా ఈ ఆరోగ్య స్వస్తి నారీ సశక్తి పరివార అభియాన్కి పాల్గొని కుటుంబం అంతా ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ పేషెంట్స్ కూడా బ్రహ్మాండమైనటువంటి గోవిందబాబు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు మంచి మందులు వచ్చినాయి. హెచ్ఐవికి గతానికి ఇప్పటికి తేడా ఏంటంటే మంచి మెడిసిన్ వచ్చింది, అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి మెడిసిన్ కూడా పేషెంట్ ఇవ్వడానికి అందుబాటులో మందులు ఉంటున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకుని మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, స్వచ్ఛంగా ఉండాలని మంచి ఆరోగ్యకరమైనటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తారీఖు నుంచి వచ్చిన 2వ తారీఖు వరకు 15 రోజుల పాటు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయం. మరి ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానంగా మహిళల యొక్క ఆరోగ్యం పరిరక్షించుకోవాలని ఈ 15 రోజుల్లో మీ ఖాళీ సమయంలో వచ్చి ఉన్నటువంటి క్యాంపులో పాల్గొని మీ ఆరోగ్య సమస్యల్ని పరీక్షలు చేసుకుని ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని మన దేవర ఏరియా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ రోజు 400 మంది వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ప్రజలకి సరైన వైద్యం అందమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. ప్రజలు చాలా మంది ప్రభుత్వ హాస్పిటల్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు ఖర్చు చేస్తున్నారు. కరెక్ట్ కాదు. మరి దాన్ని నివృత్తి చేయాలంటే ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ అనుమానాన్ని నివృత్తి చేసే విధంగా వచ్చినటువంటి పేషెంట్స్ కి మంచి వైద్యం అందించి మంచి సూచనలు చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడానికి మీరు మానవతా దృష్టిగా చేసినట్లయితే ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు పోతాయి. ఇంకా ఎక్కువ మంది పేద ప్రజలు ఈ యొక్క ఏరియా హాస్పిటల్లో వైద్యం చేయడానికి ముందుకు వస్తారని చెప్పి. In this context, we have been asked to coordinate on the 20th of today. Accordingly, we invited our honorable MLA to come and inaugurate in Grace location. And so, in this context, I welcome all the dignitaries, our doctors, staff. స్వస్థ నారీ సశక్త పరివార అభియాన్. స్త్రీ ఆరోగ్యంగా ఉంటే పరివార కుటుంబ సభ్యులు కూడా అందరూ ఆరోగ్యంగా ఉంచుతారు. వాళ్ళు అందరూ బలమైన కుటుంబంగా ఉంటారనేది ఈ క్యాంప్ ఒక ముఖ్య ఉద్దేశం. ఎన్సీడీ క్లినిక్స్ అంటే బీపీ ఉన్నా, షుగర్ ఉన్నా వీటన్నిటిని కూడా స్క్రీనింగ్ చేయడము, వాళ్ళు ట్రీట్ చేయడము, అలాగే మహిళల్లో వచ్చే గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, మరి నోటి క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వీటన్నిటిని కూడా స్క్రీన్ చేయడము, వాటికి వైద్యం అందించడం, మరియు స్త్రీలందరూ కూడా ఈ మెన్స్ట్రువల్ హైజీన్ గురించి చెప్పడము, బిహేవియర్ గురించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడము, న్యూట్రిషన్ గురించి, న్యూట్రిషన్ ప్రోగ్రామ్ గురించి పోషణ అనే ద్వారా ఈ ICDS కేంద్రాల ద్వారా వీళ్ళ గర్భిణీ స్త్రీలకి గుడ్లు, తర్వాత నెక్స్ట్ చిరుధాన్యాలు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది, పాలు ఇవ్వడం జరుగుతుంది. వాటన్నిటి గురించి కూడా వీళ్ళకి అవగాహన, ఆకుకూరలు, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ తీసుకుంటే అవి ఎలాగో వీళ్ళకి బిడ్డ పిల్లలకి అవగాహన తోడ్పడితేనే వాళ్ళకి అవగాహన కలిగించడం కోసం, ముఖ్యంగా మహిళల్లో వచ్చే హీమోగ్లోబిన్ రక్తహీనత అనే సమస్య గురించి వీళ్ళందరూ కూడా అవగాహన కలిగించి ఐరన్ మాత్రలు ఎలా తీసుకోవాలి, ఐరన్ వృద్ధి చేసే ఆహారాన్ని ఎలా తీసుకోవాలి అని వీళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి ద్వారా చెప్పడం కోసం ఈ మీటింగ్ ద్వారా. ఊబకాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో మనకి తెలియకుండానే వాళ్ళలో ఊబకాయానికి ఈ పెద్దల ఆహారపు అలవాట్ల వల్ల చిన్నపిల్లల్లో ఊబకాయానికి దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి ఒక్కరు ముందుగా పిల్లలకి చాక్లెట్లు, బిస్కెట్స్, ప్యాకెట్ ఫుడ్స్ అంటే ఈ ప్యాకెట్స్ లో దొరికే ఈ లేస్, కుర్కురే ఇలాంటివన్నీ కొనిచ్చేస్తూ ఉన్నారు. అలాగే కూల్ డ్రింక్స్ కూడా పిల్లలకి పట్టించేస్తున్నారు తల్లులు అవగాహన లేకుండా. ఇటువంటి ఆహారం అలవాట్ల వల్ల పిల్లల్లో
ఊబకాయం పెరగడమే కాకుండా చిన్నతనం నుంచే షుగర్ అనేది కూడా వాళ్ళకి పెరిగిపోతుంది. కాళ్ళకూరులో వెంచేసి ఉన్న స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు గత కొన్ని సంవత్సరాలుగా సప్తనది జలాభిషేక పూర్వక పవిత్రోత్సవాలు నిర్వహించుకుంటున్నామని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలం కాళ్ళకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు నిర్వహించిన సప్తనది జలాభిషేక కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు దంపతులు పూర్ణాహుతిలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారు దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పరిసర గ్రామాల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ ఆలయ సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు ఆరెడ్డి వెంకటరత్న ప్రసాద్, అడ్డాల రాము, గోకరాజు శివబాబు, అడ్డాల నాగరాజు, పద్మావతి, ఆరెడ్డి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. సత్యం పరం బ్రహ్మ పురుషం కృష్ణం స్వామి దేవాలయంలో గత 5 రోజులుగా పవిత్రమైన సప్త నది జలాలను తీసుకొని వచ్చి అభిషేకాలు, ఆ పిదప యాగంలో పూర్ణాహుతి కార్యక్రమం ఇప్పుడు జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఈ ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాం. ఆ భగవంతుని ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. కాలకూరు వెంకన్న ఆశీర్వాదం మనందరి మీద చల్లగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ కాళ్ళకూరులో వేంచేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వార్షిక
పవిత్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ దశమి నుంచి అంకురారోపణ కార్యక్రమం ప్రారంభమయ్యి భాద్రపద బహుళ చతుర్దశి వరకు కూడా స్వామివారికి 5 రోజుల పాటు పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. మొట్టమొదటి రోజున అంకురారోపణ కార్యక్రమం జరపబడి అంకురారోపణాది దేవతలను యాగశాల ప్రవేశము, అలాగే వాస్తుపురుషుడు, యోగేశ్వర, గరుడ ఇత్యాది దేవతలు నవబ్రహ్మ దేవతలను అందరినీ ఆవాహన చేసి మరుసటి రోజున మళ్ళా విశ్వక్షేణ పూజ పుణ్యావాచన కార్యక్రమంలో అయ్యా నీకు జరిగేటువంటి పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మా వల్ల గాని, యజమానుల వల్ల గాని, గ్రామంలో పెద్దల వల్ల గాని, గ్రామంలో ఉండేటువంటి సకల చరాచరమైనటువంటి వీటి వల్ల కూడా నీకేవి అపచారాలు జరగకుండా మేము ఆచరించేటువంటి వాటిల్లో నీకు పెట్టేటువంటి నైవేద్యాది విషయాలలో, అలాగే నీకు జరిగేటువంటి ఆరాధన విషయాల్లో ఏ విధమైనటువంటి లోటుపాటులు రాకుండా పవిత్రోత్సవ కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం స్వామి. మహాపూర్ణావతి సప్తనదీ జలాలతో స్వామికి పవిత్రోత్సవ కార్యక్రమాల్లో మళ్ళా పునఃతేజుడు వేయడానికి అని చెప్పి అవబృత స్నపన కార్యక్రమాన్ని ఇప్పుడు ప్రారంభించాం. ఉదయకాలంలో 4 గంటల సుప్రభాత సేవ, సకల దేవతా ఆరాధనలు, నిత్య హోమాలి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత స్వామికి అష్టోత్తర శతకలశం అనగా 108 కలశల్ని ఆవాహన చేసి 9 నవకాలుగా ఏర్పాటు చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పళ్ళ రసములు, అలాగే అర్ఘ్య పాద్య ఆచమన్య తీర్థములన్నింటినీ కూడా ఆవాహన చేసి షోడశోపచారములకు స్వామికి అభిషేక కార్యక్రమాన్ని, అష్టోత్తర కార్యక్రమాలు జరిగాయి. స్వామికి ఇప్పుడు సప్తనదీ జలాలతో అభిషేక కార్యక్రమం జరుగుతుంది. మానవనీయులైనటువంటి త్రిపులార్ గారు వేయించేశారు. వారు వేయించేసి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులందరినీ కూడా పొందారు. ఈ విధంగా చెప్పారు, భక్తులందరూ కూడా మమేకమై స్వామిని కొలిస్తే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భగవంతుడే మనకి ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే ప్రజలందరినీ కూడా పరమాత్మ దృష్టిగా కాపాడుతుంది అని చెప్పి వారి మాట ద్వారా ప్రతి సంవత్సరము కూడా ఇక్కడ ఈ విధంగానే దేదీప్యమానంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కనుక 50 మంది భక్తులు కూడా పాల్గొని కైంకర్యాలన్నింటినీ కూడా పాల్గొవలసిందిగా మనం దొంగ ఓట్లకు వ్యతిరేకంగా భీమవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ఉద్యమాన్ని శనివారం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ప్రకాశం చౌక్, అంబేద్కర్ సెంటర్ వరకు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ బైపూడి నాగేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు పాతపాటి హరికుమార్ రాజులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ఓట్ చోర్ గద్దె చోట్ కార్యక్రమానికి మద్దతుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపడుతున్నామని, దొంగ ఓట్లకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం చేపట్టామని, ఓట్ల దొంగ గద్దె దిగాలని అన్నారు. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంకెం సీతారాం మాట్లాడుతూ దొంగ ఓట్లతో గెలిచిన ప్రధానమంత్రి పార్లమెంట్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పిరికి ప్రధాని మోడీ అని, స్వతంత్ర ప్రతిపత్తితో పనిచేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మోడీకి ఏజెంట్ గా పనిచేస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ ఆధారాలు చూపిస్తే ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పడం లేదని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒక పోరాటాన్ని ఎత్తుకుందని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు కావాలని సంతకాల సేకరణ కార్యక్రమానికి కలిసి పోరాటం చేయాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు కాకర రాజ్ కుమార్, కిసాన్ సెల్ అధ్యక్షులు బోనం రవికుమార్, పట్నా అధ్యక్షులు మద్దాల సాయి కుమార్, మండల అధ్యక్షులు అయినంపూడి వెంకటరామరాజు, కర్షక కార్మిక జిల్లా అధ్యక్షులు గంజాల సుబ్రహ్మణ్యం, మహిళా నాయకురాలు సోడదాసి సిల్వయ్య తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది. మన భారతదేశంలో ఇటువంటి అరాచకాలు ఎప్పుడూ జరగలేదు. ఆ రకంగానే మన రాజ్యాంగానికి లోబడి వ్యవస్థలన్నీ కూడా ఉండేవి. కానీ ఈ బీజేపీ వచ్చిన తర్వాత రాజ్యాంగానికి లోబడాల్సిన వ్యవస్థలన్నింటినీ కూడా తన సొంత గుప్పిట్లో పెట్టుకుని ఎలక్షన్ కమిషన్ కూడా చాలా దారుణంగా వాళ్ళకి సహకరిస్తూ, ఎలక్షన్ కమిషన్ కూడా బీజేపీకి సహకరిస్తూ, మన ఓటు మనం వేసుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి అయితే కనుక ఇప్పుడు ఏర్పడింది. సో ఇది రాజ్యాంగానికి విరుద్ధం. ఇది రాజ్యాంగం మనం ఎంతో కష్టపడి ఈ దేశాన్ని స్వతంత్రం కోసం పోరాడిన ఎన్నో జీవులు, అంటే ఎన్నో స్వతంత్ర సమరయోధులు దీన్ని చూసి ఎంతో ఇబ్బంది పడే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు అయితే కనుక రాహుల్ గాంధీ గారు కర్ణాటకలో జరిగిన సిచ్యువేషన్ని క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే దేశవ్యాప్తంగా జరిగిన మహారాష్ట్రలో కానీ, కేరళలో కానీ, ఎక్కడ జరిగినా కానీ ఇది మాత్రం చాలా దారుణమైన విషయం. ప్లస్ దాంతో పాటుగానే ఒక వ్యవస్థ ఓట్లని కావాల్సినప్పుడు యాడ్ చేయటం లేకపోతే తీసేయటం, కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ కూడా తప్పించి బీజేపీకి కానీ లేదా అక్కడున్న లోకల్ పార్టీలకు కానీ పడే పరిస్థితి అయితే కనుక చాలా దయనీయంగా ఉన్న పరిస్థితి అయితే కనుక తీసుకురావడం జరిగింది. ఈ వ్యవస్థలన్నింటినీ పోగొట్టాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ రాహుల్ గాంధీ గారు పిలిపించారు కాబట్టి మనకి దేశవ్యాప్తంగా, అలాగే ఈ రాష్ట్రంలో మా షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ఈవిడ పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుండి ఓట్ చోర్ గద్దె చోర్ అనే ప్రోగ్రామ్ని ఈసీకి ఎప్పుడైతే ఈసీ సహకరించడం మొదలుపెట్టాడో పార్టీకి, బీజేపీ పార్టీకి, ఇతన్ని కూడా బర్తరాఫ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
సో కాబట్టి ఇటువంటి సహకారం ఇచ్చిన వాళ్ళని బర్తరఫ్ చేయాలి అంటే కనుక ఈ దేశంలో ఉన్న యువత ప్లస్ ఈ రాష్ట్రంలో ఉన్న యువత కూడా ముందడుగు వేయాలని, మన రాజ్యాంగాన్ని మనం కాపాడుకుంటూ మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రోగ్రాంలో అంటే సిగ్నేచర్ క్యాంపెయినింగ్ ప్రోగ్రాంలో పాల్గొని మన రాష్ట్రానికి దేశానికి సంబంధించిన విషయం కాబట్టి మీరు కూడా ప్రెస్టేజియస్గా తీసుకుని మీడియా మిత్రులు కూడా దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాం. మనం రాజ్యాంగం ప్రసాదించిన ఒకే ఒకటి ఓటు హక్కు. ఓటు హక్కు ద్వారా మనం ఎన్నుకోవాల్సిన ప్రజాప్రతినిధుల్ని ఇండైరెక్ట్లో ట్యాంపరింగ్ చేసి దానికి సరైన సమాధానం చెప్పకుండా స్వయం ప్రతిపత్తి వ్యవస్థ అయిన రాజ్యాంగబద్ధమైన ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు ఏదైతే అడుగుతున్నారో దాన్ని కూడా సమాధానం చెప్పలేక పోలైన ఓట్లకి వాళ్ళకి వచ్చిన యూఏఎస్ స్లిప్లకి అక్కడున్న ఏదైతే మొత్తం టోటల్ పోలైన ఓట్లు ఎందుకు తేడా వస్తుంది? దీని మీద ప్రతి ఒక్కరు కూడా జర్నలిస్టులు కానీ మేధావులు కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈ భీమవరం తీసుకోండి, కాన్స్టిట్యూన్సీ వైడ్గా కానీ లేదా ఒక మండల స్థాయిలో కానీ ఒక బూత్ వారీగా తీసుకోండి. బూత్లో కానీ పోలైన ఓట్లు కానీ అక్కడ వచ్చిన యూఎస్ స్లిప్లు కానీ మొత్తం పోలైన ఓట్లు కానీ ఎందుకు తేడా వస్తుంది? నిజంగా అయితే సిస్టమ్స్ కరెక్ట్గా ఉంటే అది కరెక్ట్ అనవచ్చు. కానీ ఏంటంటే ఓటు చోరీ జరిగింది కాబట్టి ఇదేదో మ్యాన్పులేట్ జరుగుతుందని చెప్పి ఆధారాలు సహా పెట్టారు. దేశ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది. మా షర్మిల రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజున అసలు ఇది ఎక్కడ తప్పు జరుగుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఏదో కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించిందే కాదు, ప్రతి ఒక్కరు కూడా మేధావులు, జర్నలిస్టులు, అందులో విద్యావేత్తలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ చోరీ జరుగుతుంది, అసలు ఏం జరుగుతుంది, ఓటు ద్వారా మనం ప్రజానాయకుని ఎన్నుకుంటున్నాము, అదే ఓటు ద్వారా మనం ఎవరిని పడితే వాళ్ళని ఎన్నుకోవటం వల్ల దేశం అస్తవ్యస్తం అయిపోయి రాజ్యాంగాన్ని కూడా మార్చే స్థితిలో కూడా తయారవుతున్నారంటే నిజంగా ఓన్లీ అధికారం కోసమే ఇది ఒక మోడీ, ఆదాని కొంతమంది వ్యక్తులు కలిసి ట్యాంపరింగ్ జరుగుతుందని ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తున్నాం. మీ అందరం కూడా రాహుల్ గాంధీ సమాధానం వేశారు. ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడి నుంచి మండల స్థాయిలో గ్రామ స్థాయి నుంచి కూడా అందరూ కూడా ఆలోచించి ఈ విషయాన్ని అందరూ కూడా పరిశీలించవలసిన కోరుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా చూస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు మొన్న కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అంతకుముందు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎగ్జాంపుల్ మన కర్ణాటకలో అలందా అని చెప్పి ఒక కాన్స్టెన్సీ ఉంది. కాన్స్టెన్సీలో ఒక 10 బూతులు ఉన్నాయి. అక్కడ గతం 2018లో ఆ బూతుల్లో కాంగ్రెస్ పార్టీకి 100% ఓట్లు 10 బూత్లో మంచి మెజార్టీ ఉంది. అలాంటి బూతుల్లో ఒక 6,000 ఓట్లు తీస్తారు. అక్కడ నిన్న ప్రత్యక్ష సాక్షులు మన రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లో ప్రత్యక్ష సాక్షులను పెట్టి పక్కా ఆధారాలతో సహా ఈసీ ఇలాగా ఓట్లు దొంగతనం జరుగుతుంది, ఓట్లు ఇలాగా బీజేపీకి ఎలా కావాలో అలాగా బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఎలా కావాలో అలాగా మొత్తం అందరినీ వాడుకుంటున్నారు. మనం ఓటు వేస్తాం, ఓటు ప్రతి ఒక్కళ్ళ ప్రజాస్వామ్యంలో మనిషి హక్కు అది. అలాంటి ఓట్లని మనం ఓటేసే టైంకి ఓట్లు లేకుండా చేసి అలా 1,00,000 ఓట్లు, 1 ఓటు కాదు 2 ఓట్లు కాదు 1,00,000 ఓట్లు అంటే ప్రతి ఒక్కరు కూడా యువత ఏంటి, మహిళలు ఏంటి, ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. ఒక ఎల్వైపీ నేత రాహుల్ గాంధీ, మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పినని కాకుండా ఇలా ఓట్లు అలాగా దొంగతనంగా చేసి రావాల్సిన పార్టీ రాకుండా అధికారంలోకి వేరే పార్టీ ఓట్లు దొంగతనంతో వస్తుందంటే మనందరం కూడా అసలు మన ఆంధ్రప్రదేశ్ని ఎక్కడ కూడా బీజేపీకి ఆధారమే లేదు. కానీ బీజేపీ ఒక 10 సీట్లు 15 ఎంపీ సీట్ల తేడాతో ఇప్పుడు అధికారంలో ఉంది. ఎగ్జాంపుల్ మన వంశీచంద్ర రెడ్డి ఉన్నారు, అక్కడ 4,000 ఓట్లతో కేవలం ఎంపీ 3,000 చిల్లర ఓట్లతో అలాగా 40 నుంచి 50 సీట్లు ఎంపీ ఓట్లు ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. యువత ఏంటి, ప్రజలందరూ ఆలోచన చేసి ఇలాంటి ఓట్లు దొంగతనాన్ని అరికట్టి ఈ సంతకాల సేకరణలో పెద్ద ఉద్యమంగా భీమవరం నియోజకవర్గం నుంచి ఉద్యమం చేసి వెంటనే ఈసీ జ్ఞానేష్ కుమార్ గారు మా కాంగ్రెస్ పార్టీ ఏంటి మొత్తం ప్రజలందరూ తరపున కూడా సమాధానం చెప్పాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్. సనాతన ధర్మ పరిరక్షణే ప్రపంచ శాంతి అని, ధర్మ అధర్మాలను విడనాడి మానవుడు వికృత చేష్టలకు పాల్పడుతున్నాడని శతాధిక వృద్ధులు 109 సంవత్సరాల వయసు కలిగిన హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి స్వామి మహారాజ్ అన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి వారిని శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మహారాజ్ స్వామి మాట్లాడుతూ గౌతమ బుద్ధుని కాలంలో కులాలు మతాలు లేవని, నేడు కుల మతాలు జాతులతో మానవులు కొట్లాడుకుంటున్నారని, భగవంతుణ్ణి ధిక్కరించే పరిస్థితి నేటి కాలంలో ఏర్పడిందని, మానవులుగా మనమందరం ఆధ్యాత్మిక చైతన్యంతో మెలగాలని అన్నారు. అనంతరం ఆలయ మర్యాదలతో స్వామీజీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్దరాజు ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు, కుక్కల బాల, చెరుకువాడ రంగసాయి, సరిపడకల రామారావు, జానపాటి మధు, సయ్యప్పరాజు సూర్యనారాయణరాజు, పిప్పళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
दर्शेन्नावं कुमारकल्पेर्याय मोदृकृष्णाय मोदोत्तरा दैनावक्यामराय मो रामाय वर्ष्णावाय मो सदावाय स्मृतां चक्तवैकुण्ठोकाङ्गुनिर्धारियां समाधियां सर्वोज्ञारां सर्वराजोज्ञारां सर्वज्ञानमेता वेंकटेश्वर स्वामी देवता वेंकटेश्वर स्वामी देवता श्रीमन्मया श्यामे गोपाय अमृतत्वाय देवते वेंकटेश्वर स्वामी देवता संपूर्ण अनुग्रह प्रसाद तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सूरयः निवेपसः सुरादतं देवदेवाय विद्महे वेङ्कटेशाय धीमहि तन्नः श्रीनिवासः प्रचोदयात् देवता संपूर्ण अनुग्रह प्रसादेन सकल कार्यानुकूल्यता शुभ परंपरा योग्यता परसिद्धिरस्तु पूर्वोक्त संकल्प विधानेन తపస్సు చేసి ఉండాలా, ఏ పుణ్య నదో ప్రవహిస్తూ ఉండాలా, ఏ పురాణ పురుషులో తపస్సులు చేసి ఉండాలా, అటువంటి చోట్లనే ఆలయాలు వస్తాయి. ఆ లయం, అందులో లయమయ్యేదానికి రారాని పిలుపు. మన పూర్వీకులు ఏ పేర్లు పెట్టినా అంత అర్థవంతమైన పేర్లు పెడతారు. ఆ లయం అద్భుతమైన అర్థంతో పెడతారు. ఎందులో లయం? ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి పోయేదానికి, దాంట్లో లయం అయ్యేదానికి దాని పేరు గుడి, మందిరము కాదు. ఇట్లా స్లాబ్ వేస్తే దాన్ని మేము మందిర్ అంటాం. గర్భగృహ నిర్మాణం ఎప్పుడైతే పిరమిడ్ టైపులో జరుగుతుందో ఆ పైన ఉన్న కలశము విశ్వశక్తిని గ్రహించి లోపల ఉన్న పరమాత్ముడికి విగ్రహానికి ఇస్తుంది. ఆ విగ్రహం నుంచి భూమాత ఎప్పుడు లాక్కోవాలని చూస్తుంటుంది శక్తిని. రావణాసుడు మీకు తెలుసు, కైలాసాన్నే ఎత్తగలిగాడు, కానీ భూమి మీద పడిపోయినటువంటి శివలింగాన్ని పైకి తీయలేకపోయాడు. అది భూమాతకు ఉన్న సహజ లక్షణం. భూమి మనకి ఇంత ఇస్తుంది, తాను కోరుకుంటుంది, ఆమెకు మనం ఇవ్వాల్సింది ఇవ్వాలి. మన పూర్వీకులు పాతకాలంలో ఏదైనా వస్తువు కింద పడితే వదిలేసేవాళ్ళు. అది బంగారు పడినా అది అమ్మ తీసుకునింది, అమ్మకే అనేవాళ్ళు. ఇప్పుడు బంగారు ₹1,00,000 దాన్ని వదలం. మనం లోపలికి పోయినా కానీ తవ్వి తీసేసుకుంటాం. మన తత్వం అట్లా మారింది. భూమికి ఒక్క గింజ వేస్తే 10 గింజలు ఇస్తుంది. అటువంటి భూదేవి శ్రీదేవి సవిత స్వామి ఆయనను కొలిస్తే తీరంది లేదు, కానీ తీర్చుకునే కోరికలు అడిగే విధానంలో తేడా. ఏ ఒక్కడైనా గుడికి వచ్చి, ఏ పరమాత్మ నాకు 2 కళ్ళు బాగా ఇచ్చినావు, 2 చెవులు బాగా ఇచ్చినావు, నడిచేందుకు కాళ్ళు ఇచ్చావు, నీ పేరు చెప్పేకి నోరు ఇచ్చావు, నీ భజన చేసేకి చేతులు ఇచ్చావు, ఎంతో ధన్యవాదాలు స్వామి అని ఒక్కడన్నా ఇక్కడికి వచ్చి అంటున్నామా? ఆ ఒక్కడి కోసం ఆయన అట్లే నిలుకాళ్ళ మీద ఉంటాడంట. ఏ గుళ్ళో దేవతలైనా మీకు ఏమి ఇయ్యాలా, ఎప్పుడు ఇయ్యాలా, ఎక్కడ ఇయ్యాలా, ఎంత ఇయ్యాలా సర్వము తెలిసిన వాడు ఆయన. మరి ఆయన్ని పోయి అడగడం ఏంటి? మేము అనేక చోట్ల చెప్తూ ఉంటాం, మానవ ప్రవృత్తి ఎంతగా మారిపోయింది అంటే దేవుడితోనే బేరాలాడే స్థితికి మనం వచ్చాం. నా కోరిక తీర్చినావంటే నీ ఉండిలో ₹100 వేస్తా, వానికి నువ్వు ఆశ చూపిస్తాడు, నీ 100. ఇంకా ఎక్కువ మాట్లాడితే నా మనవుడు పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే 2 టెంకాయలు కొడతా, వాడు ఆర్డినరీగా పాస్ అయితే 1 టెంకాయ, కొంపదీసి ఫెయిల్ అయినాడా టెంకాయ కొట్టం. ఇంకా ఎక్కువ మాట్లాడితే దేవుడికే నామాలు పెట్టేంత స్థాయికి మనం పోయాం. ఒక కాళిదాసు ఉన్నాడు, అమ్మోరు ప్రత్యక్షమయ్యారు కొడితే, అది వికట కవి. అమ్మోరు ప్రత్యక్షమై నీ భక్తికి మెచ్చుకున్నాను రా, ఇది జ్ఞానము, ఇది డబ్బు, ఏది కావాలా నీకు అంటే అంత దూరం నుంచి చూపిస్తే నాకు ఏం అర్థమవుతుంది అన్నాడు తెలివిగా. ఆ పిచ్చమ్మ పాపం 2 కప్పులు వాడి చేతికి ఇచ్చింది, దోనకు మిలాదియా 2 కలిపేసినాడు వాడు అమ్మకే నామం. మహోన్నత పురుషుని మనం ఇవాళ కళగా చూసి పునీతమయ్యాం. అటువంటి మహాపురుషుని చూడాలంటే పూర్వజన్మ క్రితం ఉన్నారు. 109 సంవత్సరాలు ఆధ్యాత్మిక పరంగా దేశ విదేశాల్లో నాకు తెలిసి ఒక ఆధ్యాత్మిక చైతన్యం కోసం కంకణం కట్టుకున్న మహానుభావుడు శ్రీ సదానంద శ్రీ గారు అని చెప్పేసి వారికి ఇవాళ మన భీమవరంలో
మరి ఉదయరాజు ఆనందరాజు ఫౌండేషన్ హిమాలైనటువంటి ధర్మరాజు గారి 40వ వర్ధంతి సందర్భంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఉదయరాజు ఫౌండేషన్ వారు ప్రతి నెల ఇంచుమించు నెలకి 2 రోజులు కూడా ఎన్నో రకాల ఆధ్యాత్మిక, ధార్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహానుభావం. ఇక్కడ ఈ పద్మావతి వెంకటేశ్వర దేవస్థానం చాలా గొప్ప చరిత్ర ఇది. 15-20 మంది యువకులు, వెంకటరావు గారు, బాలగారు, మన రామారు, ఇలాంటి వాళ్ళంతా కలిసి సంకల్పం చేస్తే సంవత్సరంలో గుడి అద్భుతంగా వచ్చేసిందండి. తదితరులకు వచ్చేవాళ్ళు, తెంతకు వచ్చేవాళ్ళు కూడా స్వామి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే పరిస్థితి మీలాంటి మహానుభావులతో మాకు ఇస్తున్నారు. అటువంటి పుణ్యమైనటువంటి ఇక్కడ నిర్మించారండి. రాష్ట్ర వ్యాప్తంగా 2.0 కార్డ్ ప్రైమ్ నూతన విధానాల వల్ల ఆస్తులు రిజిస్ట్రేషన్లకు వచ్చే కక్షిదారులు, దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేయాలంటే కక్షిదారులు ఓటీపీలు ఇవ్వవలసి ఉందని, తద్వారా ఆధార్ కార్డులు లింక్ కాకపోవడం వలన ఓటీపీలు రాక కక్షిదారులు, దస్తావేజుల లేఖర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని దస్తావేజుల లేఖర్ల సంఘం గౌరవ అధ్యక్షులు పామర్తి వెంకటరామయ్య, వేలూరు సుబ్రహ్మణ్య శర్మ, దేవు మల్లికార్జునరావు, ప్రెసిడెంట్ నాగిరి విజయసారథి, ఉమ్మడి జిల్లా సెక్రటరీ భీమవరం వైస్ ప్రెసిడెంట్ తాళ్లూరి మధు, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా కార్డ్ ప్రైమ్ 2.0లో టెక్నికల్ ఇబ్బందులను సవరించమని ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసే విధంగా 2వ రోజు భీమవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో 2వ రోజు పెన్ డౌన్ స్ట్రైక్ లో పాల్గొని మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మేకా బ్రహ్మయ్య, మేకా నాగరాజు, సెక్రటరీ కవరు పృథ్వీ, ట్రెజరర్ గుండు హరిబాబు, గండ్రెడ్డి మధు, వీరగొట్టపు అప్పారావు, నడింపల్లి నాగరాజు, పి మురళి, కోయే శ్రీనివాస్, బొక్క బాపూజీ, బొర్ర నాగరాజు, మేకల నరేష్, జి డాడీ హేమంత్ కుమార్, పొనకాల చిరంజీవి, కేతా విజయ్ కుమార్, పాలూరి శ్రీధర్, ఐలూరి రామకృష్ణ, యాతం శ్రీనివాస్, చింతా శ్రీనివాస్, బొక్క నాగరాజు, పామర్తి మహేష్, పామర్తి సతీష్, కట్టా శ్యామ్, పోలిశెట్టి సత్యనారాయణ, స్టాంప్ వెండర్స్ తిలక్, అందే వాసు, పెరుమాళ్ల మణికంఠ, వర్మ, హను కిషోర్, దస్తావేజుల లేఖర్లు, అసిస్టెంట్లు, డీటీపీ ఆపరేటర్స్ తదితరులు పాల్గొన్నారు. మధ్యకాలంలో తీసుకొచ్చిన కొన్ని సంస్కరణల విషయమై ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటాయని ఆ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. కానీ ఆ సంస్కరణల వల్ల ప్రజలకు మేలు కంటే ఎక్కువ ఇబ్బందులే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, దాని నిమిత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖల పిలుపు మేరకు ప్రభుత్వానికి మేము వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన తెలియజేయట్లేదు. ఏదైతే ఈ మధ్యకాలంలో రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో తీసుకొచ్చిన సంస్కరణలు, ఏదైనా ఒక దస్తావేజు రిజిస్ట్రేషన్ కావాలంటే యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అయితే సుమారుగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక 10 మంది దాకా ఎగ్జిక్యూట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలా 10 మంది ఆ పార్టీలకు సంబంధించి డేటా ఎంట్రీ చేసేటప్పుడు వాళ్ళకి ఓటీపీలు చెప్పాల్సి ఉంటుంది. సుమారు 10 మంది దస్తావేజులో 10 మంది పార్టీలు ఉన్నప్పుడు ఒక్కొక్కరు 2-3 సార్లు ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల ద్వారా ఉండి, మరి ఇతర ద్వారా ఉండే అనేక సైబర్ నేరాలు జరగడం వల్ల ఎవరిని కూడా ఓటీపీ చెప్పొద్దని ప్రభుత్వాలు అప్రమత్తం చేస్తున్నాయి. రిజిస్ట్రేషన్ విధానానికి ఒక్కొక్కరిని 2-3 సార్లు ఓటీపీలు చెప్పమంటే వాళ్ళు చెప్పడానికి భయపడడం, మమ్మల్ని అనుమానించే పరిస్థితి రావడం చాలా ఇబ్బందికరంగానూ ఎక్కువ సమయంతో కూడుకున్నది. 10 మందికి 30 సార్లు 30 సార్లు ఓటీపీలు తీసుకున్నట్టు ఒక దస్తావేజు తయారు చేయడానికి ఒక రోజు సమయం తీసుకునే పరిస్థితికి మాకు ఇబ్బందులు వస్తున్నాయి. పైగా మమ్మల్ని నమ్మే పరిస్థితులు, ఓటీపీలు అడగడం వల్ల మమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు. ఈ యొక్క రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పై అధికారులు, ప్రభుత్వం ఈ యొక్క విషయాన్ని సానుకూలంగా స్పందించి దీన్ని రెక్టిఫై చేయాల్సింది. ఓటీపీలు అనేది సబ్ రిజిస్ట్రార్గా అండర్కి తీసుకొస్తే ప్రజలు భయపడకుండా వాళ్ళు ఓటీపీ చెప్పడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్రైవేట్ డీటీపీ ఆపరేటర్లు, లేఖర్లు ఓటీపీలు అడగడం వల్ల ఎవరు ఓటీపీ అడుగుతున్నారో ఏంటనేది తెలియక ప్రజలు భయపడే విధానం ఉంది. కాబట్టి దీన్ని ఓటీపీ విధానాన్ని సవరించాలని ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అనేది ఉంది. అంటే మన రాష్ట్రంలో ఎక్కడి నుండైనా వారి ఆస్తికి సంబంధించి వాళ్ళు స్థానికంగా ఎక్కడున్నారో అక్కడ ఆ ఏరియా సబ్ రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు ప్రజలకు ఈ ప్రభుత్వం కల్పించింది. వాళ్ళ స్థానికంగా ఉన్న ఆఫీసులో దస్తావేజ్ సబ్మిట్ చేసి ఇస్తే వారి ప్రాపర్టీ ఉన్న సబ్ రిజిస్టర్ అక్కడ అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇది వరకు 1 గంటలో అప్రూవల్ ఇచ్చే పరిస్థితి ఉండేది. కానీ దాన్ని 48 గంటలు పొడిగించారు. అలాగని మేము దానివల్ల ఇబ్బందులు ఎక్కువ అవుతున్నాయని మేము ప్రభుత్వం తీసుకొస్తే మరి దాన్ని 72 గంటలు పొడిగించడం అయింది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఇది కూడా ప్రభుత్వం పై అధికారులు గ్రహించాలని, దాని విషయంలో కూడా రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే జగన్ గారి టైంలో రీసర్వే అంటూ చెప్పి దాన్ని తూట్లు పొడిచి ఒక ఆసామికి టైటిల్ 1 ఎకరం ఉందనుకోండి, అతనికి అనుభవంలో అక్కడ ఈ వ్యవసాయ పరంగా ఈ గట్లెంగలు కొట్టడం, అటు ఇటు కొద్ది భూమి అటు ఇటు కొద్ది ఎక్కువ తక్కువలు ఉండడం జరుగుతుంది. డోన్ సర్వే అని చెప్పి దాన్ని డోన్ సర్వే చేసి
ఆ యొక్క ఆసామీకి అక్కడ ఎంజాయ్మెంట్ ప్రకారం అంటే ఎకరం దస్తావేజ్ ఉంటే అతను 95 సెంట్లు వస్తే 95 సెంట్లు అడంగల్లో నమోదు చేయడం, ఎకరం ఉన్న ఆసామికి ఎకరా 5 సెంట్లు వస్తే ఎకరా 5 సెంట్లు అడంగల్లో నమోదు చేయడం. కానీ టైటిల్ పరిగణలో తీసుకోలేదు అక్కడ. దానివల్ల ఎన్నో సమస్యలు వచ్చి రిజిస్ట్రేషన్ జరగక కోర్టులకు వెళ్ళే పరిస్థితులు ఆ విధానంలో ఉంది. పూర్వం నుంచి ఈ వృత్తిపై అనేక మంది వేల మంది దస్తావేజ్ లేఖలు, వాళ్ళ కుటుంబాలు, స్టాంపు వెండర్లు, డిటిపి ఆపరేటర్లు అలాగా ఆధారపడి ఉన్నారు. పూర్వం లైసెన్స్ విధానం ఉండేది. ఆ లైసెన్స్ విధానం వల్ల ప్రభుత్వానికి లైసెన్స్దారు, దస్తావేజ్ లేఖ లైసెన్స్దారు ఒక జవాబుదారీతనంతో పనిచేసేవాడు. మనం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వం మనకు పనిష్మెంట్ ఇస్తుంది, మన లైసెన్స్ రద్దుపరుస్తుంది, మన నుంచి ఆ నష్టాన్ని రాబడుతుంది అనే భయంతో ఏ విధమైన పొరపాట్లకు ఆస్కారం లేకుండా దస్తావేజీని తయారు చేసి రిజిస్ట్రేషన్ చేసి ప్రజల దగ్గర మన్నలు పొందే పరిస్థితులు ఉండేది. అటువంటి పరిస్థితిని విస్మరించి ఈ రోజున మా దస్తావేజ్ లేఖల లైసెన్సులు రెన్యూవల్ ఆపేయడం వల్ల మేము ఈ రోజున పబ్లిక్ ఎవరైనా రాసుకోవచ్చు అని, తప్పు లేదు, రాసుకోవచ్చు. దానివల్ల ఎక్కువ అవినీతి ఆస్కారాలకు ఎక్కువ ఉండి వాళ్ళు చేసే చట్ట పనులు కూడా దస్తావేజ్ లేఖలుగా మాపై ఆపాదిస్తున్నారు. మేము అనేక విషయాలు క్రోడీకరించి పార్టీల నుంచి అన్ని విషయాలు సేకరించి దస్తావేజ్ తయారు చేయడం జరుగుతుంది. కొంతమంది అనుభవ జ్ఞానం లేక వాళ్ళ ఇష్టానుసారం దస్తావేజులు తయారు చేయడం, వాటిలో వచ్చే పొరపాట్లకి లేఖలుగా మమ్మల్ని బాధ్యులు చేయడం కూడా మేము చాలా బాధాకరంగా ఉంది. మాకు ప్రభుత్వం ఈ విషయం కూడా గమనించి మాకు లైసెన్సులు మంజూరు చేయండి, మేము జవాబుదారీతనంగా ప్రభుత్వానికి పనిచేస్తాం. ఏదైనా పొరపాటు ఉంటే మమ్మల్ని శిక్షించే అధికారం మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి దస్తావేజ్ లేఖల లైసెన్స్ ఇచ్చి ప్రభుత్వ పరంగా ఆదర్శంగా మేము పనిచేసేటట్టు మాకు అవకాశం ఇవ్వమని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వానికి ప్రజలకి మధ్య మేము వారధులుగా పనిచేస్తున్నాం. ప్రతి డిపార్ట్మెంట్కో కాంట్రాక్ట్ బేసిక్కో లేకపోతే ప్రతి డిపార్ట్మెంట్కి ప్రభుత్వం కొన్ని నిధులు కేటాయించాలి. ఇప్పుడు ఆటో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, పిల్లలకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే క్షత్రియులకు ఇవ్వాలి, లేకపోతే అన్నిటికీ కార్పొరేషన్లు ఉన్నాయి. కానీ మా వల్ల ప్రభుత్వం లాభం తప్ప ప్రభుత్వం వల్ల మాకు ఎటువంటి ఒక రూపాయి కూడా మాకు లాభం లేదు. మాకు ఇన్సూరెన్స్ కానీ ఇలాంటి సదుపాయాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇంచుమించు 1823లో ప్రారంభమైన ఈ దస్తావేజ్ లేఖల వ్యవస్థకే ఇప్పటికీ ప్రజలకే ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉన్నాం తప్ప మాకెవరు కూడా ఎవరు మా డబ్బులు కూడా ఇచ్చేది ఎవరండి? మేము దస్తావేజ్ రాసి వాళ్ళని సాటిస్ఫై చేస్తే పార్టీలు ప్రజలు మాకు ఇస్తున్నారు. ఏ ప్రభుత్వం ఎవరు మాకు ఇవ్వట్లా. అంటే మా వల్ల ఎవరికే నష్టం లేదు. కానీ కొంతమంది మా గురించి మాట్లాడుతూ బ్రోకరేజ్ అని కొంతమంది మాట్లాడుతున్నారు. రచ్చా మీడియా అని ఒక ఆయన మాట్లాడాడు గుడిలో, ఖబర్దార్ బాబు నువ్వు ఎవడైనా పర్లేదు కానీ ఇంకొకసారి కానీ దస్తావేజ్ లేఖల వ్యవస్థ గురించి మాట్లాడితే మాత్రం నువ్వు మీ నాన్న కొన్న ఆస్తిలో మీ అమ్మ కొన్న ఆస్తికి నువ్వు కొన్న ఆస్తికి దస్తావేజ్ లేఖలు ఎవరు రాశారు? నువ్వు రాసుకున్నావు, మీ తాత రాశాడా? దస్తావేజ్ లేఖలే రాయాలి. ఒక లేఖ రాసే వ్యవస్థకే నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది దయచేసి మాకు గుర్తించడం, ప్రజలు మాకు ఎంతో సహకరిస్తున్నారు. సాంకేతికపరమైన నూతన విధానాన్ని గవర్నమెంట్ చేపట్టడం మేము వ్యతిరేకించట్లేదు. కానీ దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు పూర్తిగా గమనించకుండా కొత్త విధానాన్ని తీసుకురావడం జరుగుతున్నటువంటి 4 విధానాల మీద ధర్నా చేస్తున్నాం, పెన్ డౌన్ చేస్తున్నాం. ఈ విషయాన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని దాన్ని పరిష్కరించి పూర్తిగా కక్షిదారులకి విక్రయదారులకి ఇబ్బంది లేకుండా అది సరిచేయడానికి గవర్నమెంట్ దృష్టిలో పెట్టాల్సింది కోరుతూ హిందూ ధర్మ పరిరక్షణకు దేవాలయాల అభివృద్ధికి పాలకవర్గ సభ్యులు కృషి చేయాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. పంచారామ క్షేత్రమైన భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం నూతన పాలకవర్గ సభ్యులు శనివారం ఎమ్మెల్యే అంజుబాబును కలిశారు. వచ్చే నెల 6వ తేదీన పాలకవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరుగుతుందని, భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాల్లో శివాలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని అన్నారు. దేవస్థాన చైర్మన్ చింతలపాటి బంగారాజు మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకవర్గ సభ్యులు బ్రహ్మజ్యోత్సుల సత్యప్రసాద్, బొత్స కృష్ణవేణి, పడమటి లీలాకుమారి, కృష్ణపాల వెంకటరామ, నాగేంద్ర, విజయలక్ష్మి కుమారి, సాయి, యార్లగడ్డ రమేష్, బండి రమణ, పోతునూరి శ్యాం, పెద్దింటి జ్యోతిర్మయి, కొప్పర్తి విజయ్ కుమార్లతో పాటు కూటమి నాయకులు కొల నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, ఏఎంసీ వైస్ చైర్మన్ బండి రమేష్ కుమార్, వబిలిశెట్టి రామకృష్ణ తదితరులు ఉన్నారు. జిల్లాలోనూ ఎంతో ప్రతిష్టాకరమైన పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్దన స్వామి దేవస్థాన కమిటీని నియమించడం జరిగింది. దేవాదాయ ధర్మదాయ శాఖ వారు ఈ రోజునే ఆర్డర్ పంపించారు. చింతలపాటి బంగారాజు 11 మంది సభ్యులతోటి బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ప్రతిష్టాకరమైన గుడిని కమిటీ వారు
ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శివరాత్రికి కార్తీక మాసంలోనూ అతి సామాన్యుడికి కూడా దర్శనం జరిగే విధంగా ఈ కమిటీ వారు కృషి చేయాలని, దేవాలయం అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని, ఈ కమిటీ వారు అందరూ కలిసి దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తూ నిరంతరం హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని, హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఒకటే కోరుతాను. మీ అందరినీ కూడా జనసేన కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీజేపీ ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక కమిట్మెంట్ మనం చేస్తున్నాం. 2 సంవత్సరాలు సేవ చేసే బాగుంది చేయడం, ఒక భక్తిని సాంప్రదాయాన్ని విడిచిపెట్టకుండా ప్రజలకు మంచి, ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళందరికీ మంచి మెసేజ్ ఇచ్చే విధంగా మనం చేస్తున్నామంటే ఈసారి ఇలా ఉంది వీళ్ళు చేస్తున్నాం కాబట్టి అనేది గతంలో మీరందరూ చూసారు. 5 సంవత్సరాల్లో అప్పుడు వేసిన కమిటీ అంత పవిత్రమైన దేవాలయంలో ఎలా జరిగిందో ఏంటో అన్నీ మనకు తెలుసు. కాబట్టి మీరందరూ కూడా మనసులో ఉంచుకుని ప్రతి ఒక్కళ్ళు మహిళ కావచ్చు, జెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ దేవుడిలో లీనమయ్యి మీరు అక్కడ అడుగు పెట్టగానే అక్కడికి వచ్చిన భక్తులు కానీ ఏదైనా శివరాత్రి కానీ ఏదైనా పర్టికులర్గా డేస్ వచ్చినప్పుడు అవన్నీ కూడా వీరందరూ కూడా చాలా చక్కగా చేస్తారని మరి గౌరవనీయ ఎమ్మెల్యే అనుభవ్ గారు కానీ, అలాగే మన కేంద్ర మంత్రి వర్గం గారు కానీ, మేము కానీ తెలుగుదేశం పార్టీ నుంచి నేను కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేవాలయం ప్రతి దేవాలయం కూడా ఈ టైంలో చాలా భక్తిభావంతో సాంప్రదాయాన్ని పెంచే విధంగా ఉండాలని మేమందరం కోరుకున్నాం. మరొక్కసారి మీ అందరికీ కూడా క్షేత్రమైనటువంటి గురుగూడు గుడిలో దేవస్థానం పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. పిఏసి చైర్మన్ అంజబాబు గారి సహకారంతో ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. మంచి మనసు ఉన్నటువంటి నాయకులు, మంచి ఆలోచన విధానం ఉన్నటువంటి వారు వారి ఆలోచన విధానాన్ని తగ్గట్టుగానే మేము నడుపుతూ గుడిని నిరంతరం అభివృద్ధికి కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తాం. నీతి నిజాయితీ నిబద్ధతతో ధర్మాన్ని కాపాడుతూ భక్తులందరినీ కూడా మమేకతో కలిసి చేయడం కోసం కృషి చేస్తాం. అక్కడ స్థానిక అలాగే కుటుంబ నాయకులు వాళ్ళందరూ సహకారం కూడా మాకు ఉంది. వారు ఏదన్నా చిన్న ఇబ్బందులు ఉన్నా మా ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి సరిచేసి నిరంతరం గుడికి కష్టపడి పనిచేస్తానని ఈ సభ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.